హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఉత్తమ్, మైథిలి వాళ్ళంతా ఇంటికి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి రాగానే మైథిలి వాళ్ళ ఇంటి వైపు చూసి బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అందరూ అలా చూసి అలా మైథిలి బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటారు. సుహాసిని ఇలా అంటుంది సీరియస్గా, ఏంటమ్మా మీ ఇంటి వైపు చూసి అలా ఏడుస్తున్నావు? నీకోసం హారతి పట్టుకొని ఎదురు చూస్తూ నీకు వెల్కమ్ చెప్తారు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, నువ్వు అక్కడ చూడాల్సిన అవసరం కూడా లేదు అని అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. మైథిలి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దురదృష్టం ఏంటంటే వాళ్ళే చెప్పారు మీ ఇంటి గడప తొక్కము అనేసి, ఇంకా నువ్వు ఆ ఇంటి గడప తొక్కకూడదు అని కండిషన్ పెట్టారు కదా అని అంటే ఇక అప్పుడే ఉత్తమ్ వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటూ ఉంటుంది, పోనీలేమ్మా ఇంకా అదేదో ఇక పెళ్ళైన తర్వాత నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివే కదా, ఆ ఇంటి గురించి ఆలోచించకు, ఎలాగో మాట ఇచ్చారు కదా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు ఇక్కడికి రారు అని వాళ్ళే అన్నారు కదమ్మా, ఇంకెందుకు ఆలోచిస్తావు, పద అనేసి ఉత్తమ్ వాళ్ళ నాన్నమ్మ అంటుంది. అలా అన్న తర్వాత వాళ్ళు లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఇక గుమ్మం దగ్గరికి రాగానే శుభప్రద హారతి తీసుకురా అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి శుభప్రద లోపల నుంచి హడావిడి చేసేస్తూ ఉంటుంది. హారతి తీసుకొని వస్తూ ఉంటుంది. గుమ్మం దగ్గర వీళ్ళంతా నిలబడి చూస్తూ ఉంటారు. ఇక ఉత్తమ్, మైథిలి అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అప్పుడే లోపల నుంచి శుభప్రద హారతి తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత హారతి అలా ఇచ్చేస్తుంది. హారతి ఇచ్చాక దిష్టి తీసి బొట్టు పెట్టి ఇంకా ఇలా బయట చల్లేసి వచ్చి ఇలా అంటూ ఇంకా వాళ్ళు పదండి లోపలికి అని అనబోతూ ఉండగానే త్రిష అది చెంబు తీసుకురామా అని అంటే సరే అని త్రిష చెంబు తీసుకొని చెంబులో బియ్యం తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే త్రిష సీరియస్గా చూస్తూ ఇంకా మైథిలి వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఒసే మైథిలి, ఉత్తమ్కి భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్న నన్ను ఇలా ఇంట్లోకి రానివ్వకుండా, అంటే నేను ఒక గెస్ట్ లాగా వస్తే నువ్వు మాత్రం ఇంటి కోడలుగా ఉత్తమ్కి భార్యగా ఇలా వస్తావా నువ్వు అని అంటూ నువ్వు రా, నీ సంగతి చెప్తాను, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అని మనసులో అనుకుంటూ ఇక చెంబు అక్కడ పెడుతుంది. ఇక అప్పుడే చెంబుని ఇలా తన్నమని చెప్తే ఇంకా చెంబుని ఇలా నెడుతుంది మైథిలి. ఇక అప్పుడే బియ్యం కింద పడ్డ తర్వాత లోపలికి రా అని అంటూ చెప్పేసరికి ఇంకా మైథిలి వాళ్ళు లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగానే శుభప్రద వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఆగండి ఆగండి అని అంటుంది. ఇక అప్పుడే అందరూ ఆగి అలా చూస్తూ ఉంటారు. ఇక శుభప్రద లోపలికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అప్పుడే అలా లోపలికి వెళ్ళిపోతున్నారు, మీరు అలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే ఎలా, అలా వెళ్ళకూడదు అని అంటే ఎందుకు వెళ్ళకూడదే అని అంటూ వాళ్ళ అత్తయ్య అంటుంది, అది కాదత్తయ్య, అలా కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు, ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే ఎలా అని అంటూ వాళ్ళు ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని రావాలి అని అంటే ఇంకా ఉత్తమ్ మైథిలి వైపు ప్రేమగా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, నేను నా భార్య మైథిలి ఇద్దరం వచ్చాం అని అంటాడు. నువ్వు చెప్పమ్మా కూతురా అని అంటూ శుభప్రద అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య, ఏంటే ఎవరైనా కూతుర్ని ఆట పట్టిస్తారా, నువ్వు వరుసకి మరదలవా ఇంకా వదినవా, ఎందుకు అలా చేస్తున్నావు, కన్న కూతురికి ఇలా చేస్తారా, కూతురికి ఇలా ఎవరైనా చేస్తారా అంటే నా కూతురు అయితే ఏంటి, కాసేపు పక్కన పెట్టేస్తాను, ఇప్పుడు చెప్పాల్సిందే అని అంటే మైథిలి నవ్వుతూ ఇలా ఉత్తమ్ వైపు చూస్తూ నేను మా ఆయన పురుషోత్తం ఇద్దరం వచ్చాం అని అంటూ చెప్పేస్తుంది. ఇక అప్పుడే మొత్తానికి నా కూతురు అల్లుడి పేరు చెప్పేసింది అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అలా లోపలికి వచ్చేస్తారు. లోపలికి రాగానే వాళ్ళ అత్తయ్య మళ్ళీ శుభప్రద దేవుడి ముందు దీపం పెట్టమ్మా, హారతి దీపం వెలిగించాలి కదా అని అంటూ వాళ్ళ అత్తయ్య చెప్తే సరే అని ఇంకా అందరూ ఇంట్లోకి వస్తూ ఉంటే శుభప్రద దీపం రెడీ చేస్తుంది. ఇక అప్పుడే మైథిలిని వెళ్ళి దీపం వెలిగించమ్మా అని అంటే మైథిలి వెళ్ళి దీపం వెలిగించటానికి అగ్గిపుల్లని ఇలా గీరుతుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ ఉత్తమ్ వాళ్ళ నానమ్మ గట్టిగా అరుస్తుంది, ఆగు అని అంటుంది. ఇక అప్పుడే మైథిలి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక అప్పుడే అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. శుభప్రద, నిన్ను ఏ దీపం పెట్టమంటే నువ్వే దీపం పెట్టావు అని అంటూ గట్టిగా అరుస్తుంది. అలా వచ్చేసరికి శుభప్రద అలా చూస్తూ ఉంటుంది. అయ్యయ్యో క్షమించండి అత్తయ్య, అనుకోకుండా మర్చిపోయి ఈ దీపం తీసుకొచ్చాను, క్షమించండి అమ్మా అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక వెళ్ళు, అనవసరంగా మర్చిపోయిన గతాన్ని గాయాల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు నువ్వు నాకు అని అంటూ ఈ మంటని చల్లారిపోతుంది అనుకునే సమయంలోనే మళ్ళీ మంటని రాజేస్తున్నారు అని అంటూ గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే
ఆమె అదే ఉత్తమ్ వాళ్ళ నానమ్మ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంతకుముందు జరిగింది. ఇంకా అక్కడికి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు, మా ఇంట్లో నిలకడ లేకుండా పోయింది. నా పెద్ద కొడుకు ఎటుపోయాడో ఏంటో తెలియదు. చిన్న కొడుకు చనిపోయాడు. ఇంకొకరు వీళ్ళు పిల్లలు కాలేదు. ఉన్నా లేనట్టే అయిపోయింది. మా ఇంట్లో అసలు మంచినే లేదు. వాళ్ళంతా ఇంకా అలా కల్లోలంగా అయిపోయింది. ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అని అంటూ చెప్పేసరికి ఇక దీపం అక్కడ పెట్టించి ఇలా అంటాడు, ఇక మీ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు మీ కోడళ్ళు వచ్చి ఇంకా ఇక్కడ దీపం వెలిగించండి అని అంటూ ఆ స్వామీజీ చెప్తే దీపం వెలిగిస్తే ఇంకా సుహాసిని ఫస్ట్ వెలిగిస్తుంది, వెలగదు. ఇంకా తర్వాత నెక్స్ట్ కోడలు వెలిగిస్తుంది, అది వెలగదు. తర్వాత శుభప్రద వెలిగిస్తుంది, వెలగదు. అప్పుడు ఆ స్వామీజీ కళ్ళు మూసుకొని గట్టిగా వీళ్ళు దీపం వెలిగిస్తే ఎందుకు వెలగట్లేదా అనేసి అంటే గతం చూస్తాడు, ఏం జరిగిందా అనేసి. ఇంకా అప్పుడు మైత్రి వాళ్ళ అమ్మని ఇంకా ఇంట్లో నుంచి నిండు గర్భిణిగా వచ్చినప్పుడు ఇంకా హెల్ప్ చేసి పురుడు పోసిన తర్వాత మళ్ళీ ఇంట్లో నుంచి గెంటేయటం, తను చనిపోవటం, ఇదంతా చూపించి ఇంకా ఇలా అంటూ ఉంటాడు, మీరు మీ ఇంటికి ఒక నిండు గర్భిణి వచ్చింది అవునా అంటే అవును అని చెప్తే, అయితే ఆ గర్భిణిని ఇంట్లోకి వస్తే నువ్వు పురుడి పోసావు, పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది అంటే అవును అని అంటూ ఉత్తమ్ వాళ్ళ నానమ్మ అంటుంది. అయితే అది సంతోషం కొద్ది రోజులు కూడా లేకుండానే నువ్వు ఆ నిండు బాలింతిని ఇంట్లో నుంచి గెంటేశావు అని అంటూ చెప్తాడు. ఇక ఆమె బయటికి వెళ్ళి ప్రాణం పోయింది. ఆ ప్రాణం ఆమె ఉసురు మీకు తగిలింది. అందుకనే ఇంకా మీ ఇల్లంతా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళంతా అల్లకల్లోలం అయిపోయారు, చెల్ల చెదురు అయిపోయారు. మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. దీనన్నిటికీ కారణం ఆమె ఉసురు, ఆమె బాధ మీకు తగిలింది అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా మా ఇంటికి మంచి జరగాలంటే ఎలా అంటే ఆమెకి సంబంధించిన బంధం అది మీకు వచ్చి ఎప్పుడైనా మీ ఇంట్లో అడుగుపెట్టి ఆ దీపం వెలుగుతుందో ఆ మనిషి ఆమె తరఫున బంధువు, ఆమె తరఫున రక్త సంబంధం వచ్చి మీ ఇంట్లో దీపం వెలిగిస్తే వెలుగుతుంది. అప్పుడే మీ ఇంటికి మంచి రోజులు వస్తాయి అని అంటూ చెప్తాడు. ఇక అదంతా గుర్తు తెచ్చుకొని అయ్యో 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 మర్చిపోయిందాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారే అని అంటూ ఆవిడ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తీసేయమని చెప్పాను కదా శుభప్రద అని తీసేసాను కదా అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి అది చూస్తుంది. ఇంకా అప్పుడు మైథిలి ఆమె వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక్కడ దీపం కోసం ఇంత గొడవ చేశారు పెద్దమ్మగారు అంటే ఇందులో ఏదో ఉండుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మైథిలి వెళ్ళమ్మా వెళ్ళి దీపం వెలిగించు అని అంటే మైథిలి వెళ్ళి దీపం వెలిగిస్తుంది. దీపం వెలిగించేసరికి ఇక అప్పుడే దీపం వెలుగుతుంది. మైథిలి ఉత్తమ్ వైపు చూస్తే ఇద్దరు వచ్చి దండం పెట్టుకుంటారు. అలా దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేచి వెళ్ళి అక్కడ నించుంటారు. ఇక మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా చేసింది, దీని వెనకాల ఉన్న అదేంటో తెలుసుకోవాలి అని మైథిలి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుహాసిని ఇలా అంటూ ఉంటుంది, ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త కోడలు ఒడిబియ్యం వండాలి. ఈ ఇంట్లో ఆచారం ప్రకారం ఒడిబియ్యం వండాలి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు లేరు కదా అని అంటూ మరి ఇప్పుడు ఒడిబియ్యం ఎలా వండుతుందో అని సుహాసిని అంటుంది. అలా అనేసరికి త్రిష అంటుంది, ఏంటో ఈ మైథిలి దురదృష్టం అన్నీ, ఇంకా తను ఏం చేయాలి అనుకున్నా తన వల్ల కాదు, అన్ని దరిద్రాలే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే సుహాసిని వాళ్ళంతా హేళన చేస్తూ ఉండటంతో ఇక అప్పుడే శుభప్రద మీరు ఆపుతారా అని అంటూ అరుస్తుంది. వాళ్ళ ఇంటి వాళ్ళు పోస్తేనే బియ్యం పోసినట్ట, నేను ఉన్నాను కదా నేను బియ్యం పోస్తాను అని అంటూ శుభప్రద అంటుంది. ఇక అప్పుడే ఏం మాట్లాడుతున్నావు నువ్వు బియ్యం ఎలా పోస్తావు అని సుహాసిని అంటుంది. నేను ఎందుకు పోయకూడదు, నేను మైథిలికి తల్లి లాంటి దాన్ని, తల్లిని నేనే అని అంటే నీకు పిచ్చిగాని పట్టిందా, నువ్వెందుకు పోస్తావే నువ్వు బియ్యం అని లీలాకృష్ణ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే లీలాకృష్ణతో ఇలా అంటూ ఉంటుంది, మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు, నేను బియ్యం పోస్తే తప్పేంటి తల్లిలాగా అని అంటూ శుభప్రద అంటుంది. ఇక నేను అప్పుడేదో అంటే అప్పుడు ఉత్తమ్ అంటాడు, అదేంటి మావయ్య మీరు అడక్క ముందే కాళ్ళు కడిగారు, మరి ఇప్పుడు అత్తయ్య అమ్మ బియ్యం పోస్తే ఏమవుతుంది మీకు అని అంటూ ఉత్తమ్ అంటాడు. అలా అనేసరికి ఇంకా అప్పుడే అది కాదు అని అంటూ ఉండగానే మీరు ఏం చెప్పొద్దు, నేను నా కూతురికి నేను వడి బియ్యం పోస్తాను అనేసి లోపలికి వెళ్ళి ఇంకా తీసుకొని వస్తుంది. మైథిలి చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక మైథిలి వచ్చి తనకి ఇంకా పళ్ళు అన్నీ పెట్టేసి ఇంకా తన పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒళ్ళో బియ్యం పోస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మైథిలి సంతోషపడుతూ ఉంటుంది. శుభప్రద తల్లిలా స్థానం
స్థానంలో ఉండి శుభప్రద కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళంతా చూస్తూ ఉంటే సుహాసిని త్రిషకి మాత్రం మండిపోతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.